సీరియల్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ జనం మెచ్చిన సీరియల్స్ని గుండెల్లో పెట్టుకుంటారు. అందులో నటించిన వాళ్ళని ఎన్నేళ్ళైనా కూడా ఆరాధిస్తూనే ఉంటారు. స్టార్ మా ఛానల్లో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ దాదాపు 4 ఏళ్ళు ప్రసారమైంది. ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన రిషి వసుధారలకు బీభత్సమైన క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్తోనే ఈ సీరియల్ 1168 ఎపిసోడ్ల పాటు ప్రసారమైంది. కోరుకున్న దారిలో చేరుకోవాల్సిన గమ్యం వైపు ఈ తరం అమ్మాయే కదా గుప్పెడంత మనసు సీరియల్. అయితే ఈ అమ్మాయి గమ్యం దరి చేరకుండానే హడావుడిగా ఈ సీరియల్ని ముగించేశారు. హడావుడిగా అంటూ 100-200 ఎపిసోడ్కి ఈ సీరియల్ని క్లోజ్ చేయలేదు. ఏళ్ళకి ఏళ్ళు దాదాపు 4.5 ఏళ్ళు సాగొట్టి చావదొబ్బి చివరికి పర్లేదు సీరియల్ గాడిన పడింది, చూడబుల్గానే అనిపిస్తుంది అనుకున్న టైంలో సడన్గా క్లోజ్ చేసి పారేశారు. 2020 డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ 2024 ఆగస్టులో 1168 ఎపిసోడ్తో క్లోజ్ అయింది. రిషిగా ముఖేష్ గౌడ నటించగా వసుధారగా రక్ష గౌడ నటించారు. బుల్లితెర క్రియేటివిటీ డైరెక్టర్ కుమార్ పంతం దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్కి కొనసాగింపుగా పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే గుప్పెడంత మనసు సీరియల్కి కొనసాగింపుగా పార్ట్ 2 రావాలని ఫ్యాన్స్ కోరుకోవడానికి బలమైన కారణమే ఉంది. ఎందుకంటే ఈ సీరియల్ని అర్థాంతరంగా ముగించారు కాబట్టి. నిజానికి ఈ సీరియల్ నుంచి మధ్యలో రిషి ఎప్పుడైతే తప్పుకున్నాడో అప్పటి నుంచి ఈ సీరియల్ గాడి తప్పింది. ఆ టైంలోనే సీరియల్ని క్లోజ్ చేయాలని గట్టిగా కోరుకున్నారు. కానీ ఆ టైంలో సీరియల్ని సాగదీసి మధ్యలో మను అనే కొత్త హీరోని తీసుకొని వచ్చి కథ మొత్తాన్ని కిచిడి చేసి పారేశారు. ఆపండ్రా బాబోయ్ అని జనం గగ్గోలు పెట్టడంతో ఇక తప్పదు అన్నట్టుగా రిషినే ఆటో డ్రైవర్గా రంగాగా ఎంట్రీ ఇచ్చాడు. రిషి రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆశ తీరడంతో ఈ సీరియల్ మళ్ళీ పట్టాలెక్కేసింది. సీరియల్ బాగుందే అన్న టైంలో సడన్గా ఎండ్ కార్డ్ వేసేశారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే సీరియల్ని క్లోజ్ చేసేశారు. అయితే ఈ సీరియల్ని ముగిస్తూ ప్రతి ముగింపు ఓ కొత్త ప్రారంభం కోసమే అని అన్నారు. దీంతో కార్తీక దీపం సీరియల్ మాదిరిగానే గుప్పెడంత మనసు సీరియల్కి పార్ట్ 2 ఉంటుందనే ఆశలు చిగురించాయి. అయితే ఈ సీరియల్ అయిపోయి దాదాపు ఏడాది కావస్తున్న ఆడియన్స్లో మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. రిషి వసుధారలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి గుప్పెడంత మనసు పార్ట్ 2 సీరియల్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోకండి.